అస్మద్గురుభ్యో నమః. ఒకసారి పరమాచార్య స్వామివారు మైలాపూర్లో పర్యటిస్తూ ఉన్నారు. అప్పుడు ఆయనకి తీవ్రమైనటువంటి జ్వరం. అటువంటి స్థితిలో పరమాచార్య స్వామివారు ఏం చేశారో తెలుసుకోబోయే ముందు మహాస్వామివారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతటి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నా అప్పటికి సమయం ఎంతైందంటే మధ్యాహ్నం 2 గంటలు. స్వామివారు కోలుకోలేదు. గంటకి జ్వరం మాత్రం ఎక్కువైపోతుంది. మరి ఆ రోజు చంద్రమౌళీశ్వరునికి జరిగే అభిషేకం, ప్రదోష పూజ చూడ్డానికి చాలామంది భక్తులు వచ్చేశారు. కానీ మహాస్వామివారి ఆరోగ్యం మాత్రం ఎక్కడా కుదుటపడలేదు. అందరూ కూడా మహాస్వామివారి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు, వచ్చిన భక్తులంతా కూడా. బహుశా ఇక ఆ రోజుకి మహాస్వామివారు కోలుకోలేరేమో అని కూడా అనుకుంటున్నారు భక్తులంతా. కానీ మహాత్ముల యొక్క లీలలు మనలాంటి సామాన్యులకి తెలుస్తాయా? మన బుర్రకి తడతాయా? మనం ఊహించలేం కదా. కానీ వెంటనే ఈ భక్తుల యొక్క మనోభావాలను తెలుసుకోగలిగినటువంటి మహాస్వామివారు వెంటనే అక్కడ ఉన్నటువంటి శిష్యులందరినీ పిలిచి దగ్గరలో ఉన్న వేద పండితులందరినీ కూడా సమావేశపరచు అని చెప్పారు. వెంటనే శిష్యులు వేద పండితులందరినీ సమావేశపరచడం, వెంటనే మహాస్వామివారు వాళ్ళందరికీ ఒక ఆదేశాన్ని ఇచ్చారు. ఆపకుండా విష్ణు సహస్రం పారాయణం చేయండి అని ఆదేశం కూడా జారీ చేశారు. అప్పటి నుంచి మొదలుకొని దాదాపు 3 గంటల సేపు విష్ణు సహస్రనామ పారాయణ వేద పండితులు చేస్తూనే ఉన్నారు. స్వామివారి చుట్టూతో ఉన్నారు వేద పండితులు. అలా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూనే ఉన్నారు. ఆ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తూ ఉండగా ఒక చిత్రం జరిగింది. స్వామివారికి అప్పటిదాకా ఉన్నటువంటి తీవ్రమైనటువంటి జ్వరం కాలిపోతోంది ఒళ్ళు. అటువంటి శరీరం మీద తీవ్రమైన చెమట పట్టడం మొదలైపోయింది. కొంతసేపటికే ఆ జ్వరం అంతా దిగిపోయి జ్వరం మాయమైపోయింది. స్వామివారు వెంటనే స్నాన సంధ్యాధికాలు ముగించుకొని చంద్రమౌళీశ్వరునికి అభిషేకము, ప్రదోష పూజ మొదలుపెట్టేశారు. విష్ణు సహస్రనామ పారాయణం యొక్క ఫలితాన్ని మహాస్వామివారు స్వయంగా చూపించారు అందరికీ కూడా. అక్కడ ప్రదోష పూజ చేయవలసింది ఎవరికి? పరమేశ్వరునికి. అక్కడ జరుగుతున్నదేంటి? విష్ణు సహస్రనామ పారాయణ. విష్ణు సహస్రనామ పారాయణ వల్ల ఎలాంటి బాధ అయినా సరే ఇట్టే తగ్గిపోతుంది. కావాల్సిందల్లా శ్రద్ధ, భక్తి. ఓపుకుంటే మనం చదువుకోవచ్చు, లేకపోతే పండితులు చదువుతుంటే విన్నా సరే మనలో ఉన్నటువంటి అనారోగ్యం పోతుంది. తద్వారా మహాస్వామివారు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అన్నది కూడా మనకి చూపించారు. శివకేశవులకి ఎటువంటి భేదము లేదు. కాబట్టే పరమశివునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చెప్పారు. ఇద్దరూ ఒకటే అని నిరూపించడానికి. అసలు స్వామివారు తలుచుకోవాలే కానీ ఆయన ఏ బాధనైనా నయం చేసుకోగలరు, ఏ బాధ నుంచైనా బయటపడగలరు. కానీ ఆయన స్వయంగా ప్రతి బాధని అనుభవించాలనుకుంటారు. ఎందుచేతంటే ప్రారబ్ధ కర్మ అంటూ ఒకటి ఉంటుంది. ప్రారబ్ధ కర్మని మాత్రం ఎవ్వరూ దూరం చేయలేరు. ఎంతటి వారైనా సరే అనుభవించవలసిందే. ఇప్పటికి మనం దూరం చేసుకున్నా ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ఆ ప్రారబ్ధ కర్మ యొక్క ఫలితాన్ని మనం చూడవలసిందే. కాబట్టి మహాస్వామివారు తనకి వచ్చినటువంటి జ్వరం యొక్క బాధను తాను అనుభవించారు. ఇక మరి ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మలు ఎలా పోతాయి అంటే కేవలము పరిశుద్ధమైనటువంటి భక్తి చేత మాత్రమే పోతాయి. అది కూడా మహాత్ములైనటువంటి గురువుల యొక్క సాంగత్యం వల్ల, వారి దివ్య ఆశీస్సుల వల్ల, వాళ్ళని పూజించడం వల్ల మాత్రమే ఆ 3 రకాలైనటువంటి కర్మల నుంచి మనం విముక్తి పొందగలం. 2 లేదు, ఉన్నది ఒకటే అన్నదే సత్యం. అందుచేత మన మహాస్వామివారు చంద్రమౌళీశ్వర స్వామి యొక్క ఆరాధన చేసే అద్వైత పీఠాధిపతులు సర్వకాలాలయందు నారాయణ నామస్మరణ చేస్తూనే ఉంటారు. భజగోవిందం 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 అంటూ గోవిందనామాన్ని వ్యాప్తి చేసింది శంకర భగవత్పాదులే కదా.
కాబట్టి పరమేశ్వరునికి కానీ విష్ణుమూర్తికి కానీ ఎటువంటి భేదము లేదు. శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ. యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ అంటారు. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్త సుఖన భవంతు. మరి ఒక అద్భుతమైన వీడితో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.